49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రాష్ట్రంలోని రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం వెలువడుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ కేబినెట్లో ప్రత్యేక ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతుల్లో సందేహాలు మరింత పెరిగాయి. ప్రభుత్వం నిధుల విడుదలపై తన వైఖరిలో మార్పు చేసిందనే చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం భరోసా ఇస్తున్నాయి. రైతు భరోసా నిధుల విడుదల సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని, దీనికి ప్రతిసారి కేబినెట్ ఆమోదం అవసరం ఉండదని చెప్తున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయిందని, సాంకేతిక పరిపాలనా అంశాలు సక్రమంగా పూర్తి చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు సంకేతాలిస్తున్నారు. సంక్రాంతి సమయంలోనే నిధులు జమ అవుతాయని ఆశించిన రైతులకు నిరాశ కలిగింది. అనంతరం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయి కోడ్ ఎత్తివేయడంతో నిధుల జమకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం పెండింగ్లో ఉండడంతో దాన్ని ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం రైతులకు ఈ నిధులు కీలకం. పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం త్వరగా సహాయం అందిస్తే తమకు ఊరట కలుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే సంబంధిత అధికారులకు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారిక ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.